హాయ్ ఫ్రెండ్స్, క్విక్గా క్షణాల్లో అయిపోయి పాలక్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ మిక్సీ జార్లోకి 2 ఆనియన్స్, ఒక తెల్లగడ్డ పాయలు, ఎండుమిరపకాయలు ఒక 4, చింతపండు, వాటర్ అండ్ సాల్ట్ వేసుకుని పేస్ట్ అయితే చేసుకుందాం. ఈ మెజర్మెంట్స్ అయితే ఒక కట్ట పాలకూరతో చేస్తున్నాం. సాసులు, జీలకర్ర, ఉద్దిబ్యాలు, శనగబ్యాలు మనం పోపు కోసం అయితే తీసుకొని పోపు అయితే పెట్టుకుందాం. ఇవైతే ఒకసారి చిట్లాక ఇందులోనే మనం సన్నగా కోసి పెట్టుకున్న తెల్లగడ్డలు అలాగే కరివేపాకు వేసి అయితే వేయించుకుందాం. అందులోనే కొంచెం అక్కడక్కడ తగలడానికి కోసం అయితే ఎర్రగడ్డ, టొమాటో వేసుకున్నాను. కొంచెం పసుపు, మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. కాసేపు క్లోజ్ చేసి పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. అక్కడక్కడ మనకు ఆయిల్ లాంటివి కనిపిస్తే ఇప్పుడు మనం పాలకూర మొత్తం కట్టవేసి వేయించుకోవాలి. ఇలా మనం ఫ్రై చేస్తుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మన పాలక్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.